శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారాలండి. గురువుగారండి, మాకు చాలామంది శత్రువులు ఉన్నారు. మేమేం చేయాలి? ఎప్పటికీ శత్రువు బాధతో మేము బాధపడుతున్నాము. శత్రువుల బాధతో మేము బాధపడుతున్నాము. శత్రువులు మాకు ఎక్కువవుతున్నారు. మేమేం చేయాలి గురువుగారు అని ఒక మంచి రెమెడీ చెప్పమని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఇది నేను చాలా మందికి చెప్పాను. ఇప్పుడు వాళ్ళు హ్యాపీనెస్గా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. అలా అయితే మనం ఏం చేయాలి అన్నప్పుడు ఈ మంచి రెమెడీ అనేది ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, శత్రు భయం ఉన్నది, శత్రు అపాయం ఉన్నది, శత్రు బాధతో మేము బాధపడుతున్నాము, వాళ్ళ బాధలు మాకు రాకుండా చేయాలి, వాళ్ళు మాకు దూరం ఉండాలి, మేము సంతోషంగా ఉండాలి, మా ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి, మేము అనుకునే పని జరగాలి, శత్రు బాధలన్నీ తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఈ చక్కటి రెమెడీస్ అనేది ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మీరందరూ చేయవచ్చండి. ఇది చేసి చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఏది చెప్పినా కూడా ఖర్చు లేనియే మీకు చెప్తాను. కాబట్టి చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అయితే మీరు ఏం చేయాలంటే, మీకు శత్రు శేషం మొత్తం తొలగిపోవాలనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, కొన్ని ధనియాలు తీసుకోండి, కొంచెం పంచదార తీసుకోండి, తర్వాత కొన్ని మిరియాలు తీసుకోండి. మిరియాలు అంటే తెల్ల మిరియాలు ఉంటాయి, నల్ల మిరియాలు ఉంటాయి. అయితే మీకు తెల్లవి దొరికినా తీసుకోండి, నల్లవి దొరికినా తీసుకోండి, ఏ మిరియాలైనా పర్వాలేదండి. మీరు కొన్ని ధనియాలు తీసుకోండి, కొంచెం చక్కెర తీసుకోండి, మిరియాలు తీసుకోండి. ఈ సమభాగం చేసి మీరు ఒక రాగి చెంబు లోపల పోయండి. అంటే మీ ఎన్నింటి కాదండి, కొంచెం కొంచెం లైట్గా, కొంచెం ఒక చిన్న స్పూన్తో తీసుకోండి. చిన్న స్పూన్తో తీసుకోండి. కొన్ని రాగి చెంబులా మీరు పోసేయండి, పోసి కలిపి మీరు ఏం చేయాలంటే రావి చెట్టు కాడికి వెళ్ళండి. రావి చెట్టు కాడికి వెళ్ళి అక్కడ మీరు మా శత్రువులు అని మీరు మనసులో ఏమన్నా అనుకొని, మీరు ఊహించుకొని ఆ వాటర్ రావి చెట్టు కాడ పోయండి. తర్వాత మీకు ఏమైందంటే మీ శత్రు భయం అనేది తొలగిపోతుంది, మీ శత్రు శేషాలన్నీ తొలగిపోతాయి, శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. మళ్ళొకసారి చెప్తున్నాను, వినండి. కొన్ని ధనియాలు తీసుకోండి, కొంచెం మీరు పంచదార తీసుకోండి, కొంచెం మిరియాలు తీసుకోండి. అయితే ఇంకొకటి ఏంటంటే, ధనియాలు మీరు పౌడర్ చేయండి, మిరియాలు పౌడర్ చేయండి. తర్వాత మీకు పంచదార అంటే పౌడర్ చేయని అవసరం లేదండి. ఓకేనా అండి? ఈ రెండు కొంచెం స్పూన్లు వేయండి, కొంచెం చక్కెర కూడా చిన్న స్పూన్ వేసి కలిపి మిక్స్ చేసి వాటర్ లోపల రాగి చెంబులో మిక్స్ చేసి ఆ వాటర్ చెంబు తీసుకొని మీరు రావి చెట్టు కాడికి వెళ్ళి చేసుకోండి. లేదనుకో మీరు ఇంట్లో నుంచి చేసుకొని వెళ్ళి రావి చెట్టుకు మీ శత్రువుని మీ మనసులో ఊహించుకొని, మీ శత్రువులు ఎవరెవరు ఉంటారో వాళ్ళని మీరు ఊహించుకుంటూ వాళ్ళ ఫొటోస్ మీ కళ్ళ ముందు చూసుకుంటూ మీరు వాటర్ వేయండి. దానివల్ల మీకు శత్రుశేషం అనేది ఉండదండి. కాబట్టి నేను వీడియో చేశాను. నచ్చిన వాళ్ళు చేయండి, నచ్చని వాళ్ళు చేయకండి. నమ్మకం ఉన్న వాళ్ళు చేసి చూడండి. మీకు ఎందుకంటే మీకు ఈ రెమెడీ లోపల మీకు ఎటువంటి ఖర్చు లేదు కాబట్టి చెప్పాను. అని కొంతమంది చేస్తున్నారు, మంచి రిజల్ట్ వస్తున్నది. మీరు కూడా చేసి ఈ రిజల్ట్ పొందండి. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారాలు.